హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంతిమ నిర్ణయం కథనం గురించి తెలుసుకుందాం. హరిణికి కన్నీళ్లు ఆగడం లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు పాలుపోవట్లేదు. తన పేరుకు తగినట్లు ఇంకా అమాయకమైన లేడిపిల్లలా తన సహజ స్వభావంతో ఉండాలా, లేక కాదు అలా ఉండటం వల్లనే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇకనైనా మారకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అర్థమయ్యాక ఇక తప్పక ఒక నిర్ణయం తీసుకుంది. లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ లెటర్ రాసింది. దాన్ని అక్కడే టేబుల్ మీద పెట్టి తన బట్టలన్నీ సర్దుకుంది. 30 సంవత్సరాలు కాపురం చేసిన ఇల్లు వదిలి వెళ్ళాలంటే గుండె లోతుల్లో నరం తెగినంత బాధ. అడుగడుగునా జ్ఞాపకాలు వేధిస్తున్నాయి. కొన్ని తీపివి, మరికొన్ని కష్టమైనవి. అయినా తప్పదు. కిందకి వెళ్ళి కొడుకుకి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసింది. భర్తకిష్టమైన సేమియా పాయసం చేసింది. వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇద్దరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి గడప దాటి వెళ్ళలేక వెనక్కి చూసుకుంటూ ఇదంతా కలైపోతే బాగున్ను అనుకుంటూ వెళ్ళిపోయింది. మధ్యాహ్నం లంచ్కి వచ్చారు తండ్రి కొడుకులిద్దరూ. మామ్ అంటూ కొడుకు, హరి అంటూ భర్త. అంతలో తమ మొబైల్కి వచ్చిన మెసేజ్ చూసుకుని, డాడ్, మమ్మీ బయటికి వెళ్ళినట్టుంది, లంచ్ టేబుల్ మీద ఉంది, ఇగ్నోర్ చేయకుండా తినమని మెసేజ్ చేసింది అన్నాడు. ఓకే దా, ఆకలి దంచి కొడుతుంది, తిందాం అన్నాడు అతను. డైనింగ్ టేబుల్పై చికెన్ బిర్యానీ చూసి, డాడ్, మమ్మీకి మన మీద కోపం పోయినట్టుంది, నాకు ఇష్టమైన డిషెస్ చేసింది అన్నాడు. అవునురా, నాకు కూడా పాయసం చేసింది. ఇద్దరూ వాళ్ళకిష్టమైన ఫుడ్ తింటూ, అమ్మయ్యా 1 మంత్ నుంచి ఇంటికి రావాలనిపించలేదు. అసలు మమ్మీ మాట్లాడకపోతే బోరు కొట్టేసింది. ఇన్నాళ్ళకి తగ్గింది మమ్మీ కోపం అన్నాడు ఆ కొడుకు. ఒరేయ్, అబద్ధాలు చెప్పకురా. ఈ 1 మంత్ ఆ వంక పెట్టుకొని హ్యాపీగా మన గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేసి ఇప్పుడు మమ్మీ మీద కన్సర్న్స్ ఉన్నట్టు చెబుతున్నావు. ఓ కమాన్ డాడ్, ఇప్పుడు కాకపోతే లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? మమ్మీ మాట్లాడకపోతే కాదు నాకు ప్రాబ్లం, మనీ కూడా ఇవ్వలేదు. అయినా నీ సెటప్స్ గురించి నాకు తెలియదా? నువ్వేదో ఎంజాయ్ చేయనట్టు నువ్వు మమ్మీకి దొరకలేదు, నేను దొరికేసా అంతే, చిల్ డాడ్ అన్నాడు. అవునురా, అయినా మీ తాతని అనాలి. ఆస్తి అంతా మీ మమ్మీ పేరున రాసి చచ్చాడు, లేకపోతే మీ అమ్మకి ఎవరు భయపడతారు అన్నాడు ఆమె భర్త. అలా మాట్లాడుకుంటూ వాళ్ళ లంచ్ కంప్లీట్ చేసేసరికి మళ్ళీ వాళ్ళిద్దరికీ మొబైల్స్కి మెసేజ్ వచ్చాయి ఆమె నుంచి. రూమ్లో లెటర్స్ ఉన్నాయి, వెళ్ళి చూడమని. వాళ్ళిద్దరూ డౌట్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆమె రూమ్స్ వెళ్ళి చూసేసరికి అక్కడ ఇద్దరికి వేరువేరుగా లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ కొడుకు ఓపెన్ చేశాడు లెటర్ చదవడానికి. అందులో, కన్నయ్య, నిన్ను ఎప్పుడూ ఇలానే పిలుస్తాను కదా, ఈరోజు మాత్రం అలా పిలవడానికి అసహ్యం వేస్తుంది. నువ్వు కడుపులో నుంచి తన్నుతుంటే ఆనందపడిపోయాను. ఇలా ఈరోజు నా గుండెల్లో తన్నుతావని ఊహించలేకపోయాను. నిన్ను కనడానికి నేను నొప్పులు తట్టుకోలేక ఆ క్షణం నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా బయటకు వస్తే చాలు అనుకుంటూ కన్నాను. ఆ రోజు నువ్వు ఇలాంటి పని చేస్తావని తెలిస్తే కడుపులోనే చిదిమేసేదాన్ని. నువ్వు పుట్టాక నీ బోసి నవ్వు చూసి నా కన్నయ్యకి ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి చుక్కలు పెట్టి మురిసిపోయేదాన్ని. ఆ నవ్వుతోనే నువ్వు అమ్మాయిలని వలలోకి లాగుతావని తెలుసుంటే ఆ పళ్ళని అప్పుడే రాలగొట్టేదాన్ని. పెద్ద పెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చూస్తుంటే, అమ్మో ఎంత పెద్ద కల్లో నా కన్నయ్యకని ఆశ్చర్యపోయాను. నువ్వు ఆ చూపుని అమ్మాయిలు బట్టలు మార్చుకోవడం దొంగతనంగా చూస్తావని తెలుసుంటే అప్పుడే నీ కనుగుడ్లు పీకేసేదాన్ని. నువ్వు గడపలు దాటిన రోజు గారెలు చేసుకుని మురిసిపోయాను. ఆ గడప దాటి నువ్వు తప్పుడు పనులు చేస్తావని తెలిస్తే దాటనిచ్చేదాన్నే కాదు. అమ్మా అని నువ్వు మొదటిసారి పిలిచినప్పుడు ఎంత ముద్దు మాటల్లో అని సంతోషపడ్డాను. ఆ మాటలతోనే కోటలు కట్టి అమ్మాయిలను ముంచుస్తావని తెలిస్తే వసలోనే విషం కలిపేదాన్ని. అడుగులేస్తున్నవని అరిసెలు పంచాను, అవి తప్పటడుగులని తెలిస్తే చెయ్యందించక శాశ్వతంగా కుంటివాణ్ణి చేసేదాన్ని. అక్షరాభ్యాసం చేసి విజ్ఞానం అందుకోవాలని ఆలు దిద్దించిన క్షణం ఆ అక్షరాలను నువ్వు చాటింగ్ పేరుతో
దుర్వినియోగం చేస్తావని తెలిస్తే ఆ వాగ్దేవి అనుగ్రహం నీకు దక్కకుండా జాగ్రత్త పడేదాన్ని. నీకు నలుగు పెట్టి స్నానం చేయించినప్పుడు తెలియదు ఆ శరీరాన్ని మలినం చేస్తావని. నీకు పళ్ళు పాలు క్రమం తప్పకుండా ఆరోగ్యంగా ఉండాలని అందించిన క్షణం తెలియదు ఆ బలం నువ్వు పశుబలంగా మారుస్తావని. ఎన్నో సంఘటనలు నీ నిజస్వరూపం నా ముందు ఉంచుతుంటే గాంధరిలా కళ్ళకు గంతలు కట్టుకునే ఉన్నాను, కానీ కళ్ళు విప్పి చూడలేకపోయాను. నెల క్రితం అమ్మయ్య అత్యాచారం కేసులో అందరూ నువ్వు దోషివని చెబుతుంటే నిజమని కళ్ళ ముందు వీడియో కనిపించినా ఎక్కడో కన్నప్రేగు కదిలి నిర్దోషివని నమ్మి జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తుంటే కదలక మెదలక నుంచున్నాను. కానీ గతం వారం రోజులుగా మీ తండ్రి కొడుకుల రాసలీలల రాచకార్యాలన్నీ ఒక్కొక్కటిగా నా కళ్ళ ముందుకొచ్చాయి. అందులో ప్రతి సంఘటన నా పెంపకాన్ని నిలదీస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాను. నిన్న నీ రూమ్లో పెన్ డ్రైవ్లో ఓ వీడియో చూశాను. ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి మానేస్తే కారణం అర్థం కాలేదు. నిన్ననే తెలిసింది పని మనిషి కూతురని. అస్తమాను గదిలోకి తీసుకెళ్తుంటే నీకు చిన్నపిల్లలంటే ఇష్టం అనుకున్నాను, కానీ ఆ పసిపాపపై నీ అమానుషాన్ని ఊహించలేకపోయాను. పైగా వీడియో తీసుకున్నావు కదూ. ఇంకా నిన్ను క్షమిస్తే నా గర్భసంచి నిన్ను మోసినందుకు సిగ్గుతో చితికిపోతుంది. అందుకే నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీలో పాయిజన్ కలిపాను. కానీ నాకు ఆ పని ఇష్టం లేదు. నీకు తెలుసా నిన్నెలా చంపాలనుందో? అమ్మాయిను హింసించారే, అచ్చం అలానే ఒక్కో పాటు మీద యాసిడ్ పోస్తూ ఆ బాధకి నువ్వు విలవిలలాడుతుంటే వీడియో తీయాలనుంది. కానీ అలా చేస్తే ఈ ప్రపంచం కారణం కన్న ముందు తల్లి ప్రేమని నిందించాలని చూస్తుంది. నా వల్ల ఏ తల్లి మాట పడకూడదని నీకు సుఖమరణాన్ని అందిస్తున్నాను. మళ్ళీ నీకు జననం అనేది ఉండకూడదని, ఏ తల్లికి ఇలాంటి దుస్థితి కలగకూడదని, ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మీ అమ్మగా మారకముందు నేను ఒక మామూలు అతివనే చదువుతున్న కొడుకుకి తన జీవితం కళ్ళ ముందు కదిలింది. బాల్యం నుంచి తన తల్లి అందించే ప్రేమ, తను చేసిన నిర్లక్ష్యం, తండ్రిలా స్వేచ్ఛగా బతకాలనుకున్నాడు. తన తండ్రే తనకు ఆదర్శం అనుకున్నాడు. ఎంతోమందికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారి తన తల్లి అనాథాశ్రమాలు నడుపుతుంటే తనకు రావాల్సిన డబ్బు నాశనం చేస్తుందని బాధపడ్డాడే, కానీ ఒక్కసారైనా తల్లి ఆదరణను మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పటిలా ఎన్ని తప్పులు చేసినా క్షమించడమే తెలుసు ఆ పిచ్చి తల్లికి అనుకుని ధైర్యంగా తన ధోరణిలో తనున్నాడు. బొడ్డుతాడుని ఉరితాడుగా మార్చేంత కఠినంగా తన తల్లి మారిందంటే నమ్మలేక అది నిజమా అబద్ధమా అనే సంఘర్షణ నడుము అక్కడే ఆగిపోయాడు. ఒరేయ్, ఏమైందిరా? ఆ లెటర్లో ఏం రాసింది మీ మమ్మీ? ఎందుకలా స్టాట్యూలా నిలబడిపోయావు అని కదిపి కొడుకు నుంచి సమాధానం రాక తన లెటర్ ఓపెన్ చేశాడు. ఆమె భర్త, ఏవండి శ్రీవారు, ఇలాంటి పేర్లు మాత్రమే తెలుసు నాకు. ఈరోజు మాత్రం ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు. ఏ పేరుతో పిలిచినా ఆ పేరు ఇలాంటి నీచుడితో నన్ను పోలుస్తావా అని బాధపడుతుంది. నమ్మకం ఒక సంసారం నిలబడటానికి మూలమైనది. కానీ నా నమ్మకం ఎంతోమంది జీవితాలని నాశనం చేసిందని తెలిసిన క్షణం నుంచే ముందే ఎందుకు కళ్ళు తెరవలేదా అని ఆక్రోశిస్తున్నా. ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. పెళ్ళయి మెట్టినింట అడుగుపెట్టిన నెల రోజులకే మామగారు ఆస్తి అంతా నా పేరున రాస్తే అది నా మీద అభిమానం అనుకుని మురిసిపోయానే కానీ నీ మీద అపనమ్మకమని తెలుసుకోలేకపోయాను. ఆరోగ్యంగా ఉన్న మామగారు నేను పుట్టింటి నుంచి వచ్చేసరికి విగత జీవిలా పడి ఉంటే ఆఖరి చూపునైనా కాచుకోలేకపోయాననుకున్నా. కానీ పున్నమి నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే పుర్రె పగలగొట్టుంటాడని ఊహించలేకపోయాను. ఎంత బ్రతిమాలినా 4 రోజులైనా ఉండట్లేదని నా చెల్లిని విసుక్కున్నాను. మీ తోడేలు చూపు అది గ్రహించి దూరమైందనే విషయం తెలుసుకోలేదు. ఇలా ఎన్నో సంఘటనలు కళ్ళ ముందే జరుగుతున్నా నమ్మకం అనే కళ్ళగంతలు కట్టుకుని గుడ్డిదాన్ని అయిపోయాను. ఈ కంటికి కప్పిన పొర ముందే
వదిలించుకుంటే ఎంతోమంది కళ్ళల్లో నక్షత్ర కాంతిని చూస్తుండేదాన్ని. నేను కన్నబిడ్డను నా చేతితో చంపుకునే పరిస్థితి వచ్చేది కాదు. నా మందబుద్ధిపై నాకే అసహ్యంగా ఉంది. ఇన్నాళ్ళు ఇది నేను కట్టుకున్న అందమైన పొదరిల్లు అని మురిసిపోయాను. సాధు జంతువుల వేషం వేసుకున్న ఇద్దరు మానవ మృగాల మధ్య ఈ ఇల్లు ఏనాడో పాడుబడిపోయినా శ్మశానంగా మారిపోయిందని తెలుసుకోలేకపోయాను. ఈరోజు మాత్రం చాలా తెలుసుకున్నాను. నీ మరో భార్య గురించి, అక్రమంగా సంపాదించిన ఆస్తి గురించి, నీ శృతిమించిన రాసలీలల గురించి. ఇక ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? నువ్వు తిన్న పాయసంలో విషముంది. తొందరపడి హాస్పిటల్కి పరుగు పెట్టకు. టెన్షన్ వల్ల త్వరగా చస్తావు. నువ్వు ఆశపడ్డ ఆస్తి ఎప్పటికీ నీకు చేరదు. ఆస్తినంతా అనాథాశ్రమాలకి రాసేశాను. ఈ ఇంట్లో కన్న ప్రమాదకరమైన మానవ మృగాలు సమాజంలో ఉండవని అర్థమయ్యాక నా వంతు సాయం కోసం ఎదురు చూస్తున్న, ఆదరణ కోల్పోయిన అతివల కోసం ఒక నిర్ణయంతో గడప దాటి అడుగు బయటపెడుతున్నాను. ఆ లెటర్ చదివిన భర్త కొయ్యబారిపోయాడు. తన భార్య ఇలాంటి పని చేసిందా? హరిణి అనే పేరుకి తగ్గట్టు అమాయకంగా ఉంటూ తన ప్రతి మాట నిజమా అబద్ధమా అని క్షణమైనా ఆలోచించకుండా తను ఏది చెబితే అది నమ్మేసేది. ఆస్తినంతా అనాథాశ్రమాలకి రాసేంత ధైర్యం ఎలా వచ్చింది? తను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి వద్దన్నా లెక్క చెప్పేది. ఆ భర్త తను తిన్న పాయసంలో విషం కలిపాను అని చెప్పినా నమ్మకుండా ఆస్తి కోసం మాత్రమే ఆలోచించుకుంటూ పక్కకి తిరిగిన అతనికి నోట్లో నొరగతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ప్రాణం విడుస్తున్న కొడుకు తన నోటిలో నొరగ ఒకేసారి కనిపించేసరికి ఆమె అంతిమ నిర్ణయం అర్థమయ్యేలోపే అతని ప్రాణవాయువులు అనంతలోకాలకు ప్రయాణమయ్యాయి. ప్రపంచంలో ఏ తల్లి అయినా తెగించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సగం మంది అయినా మారతారేమో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.